'లవ్ యూ బచ్చే' అని జెప్పి కుంభమేళాలో హైలైట్ అయిన 'మోనాలిసా' లవ్ జిహాద్‌లో ఇరుక్కుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం మేడం? లవ్ జిహాద్ అనేది ఉంది అని అనను ఆర్ లేదు అని కూడా అనను. ఎందుకంటే నేను చాలా కేసెస్ రికార్డ్ అవ్వంగా ఇండియాలో చూసా. హ్మ్. సో రీసెంట్‌గా 'కేరళ స్టోరీస్' 2 మూవీస్ వచ్చినాయి. అందులో కూడా వాళ్ళు మొత్తం చెప్పింది దీని గురించే. ఏంటంటే కావాలని కొంతమంది, నాట్ అందరూ, కొంతమంది ముస్లిం బాయ్స్ కావాలని చెప్పేసి అమ్మాయిలని, హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి కావాలని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి ఒకటుంది. హ్మ్. సో ఇది మనం డినై చేయడానికి లేదు. లేదు ఇది అసలు ఫాల్స్ న్యూస్ అని కొట్టేయడానికి కూడా లేదు. ఎందుకంటే నిజంగా కూడా చాలా కేసెస్ ఫైల్ అయినాయి. ఈవెన్ 24లో, 25లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ. మన సైడ్ చాలా తక్కువ గానీ నార్త్ ఇండియాలో ఈ రేట్ చాలా ఎక్కువుంది. హ్మ్. అంటే కావాలని కొంతమంది హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి మరి ఇలా ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళని కన్వర్ట్ చేపిస్తున్నారు. మత పిచ్చితోని అనుకోవచ్చు. అందరూ అలా లేరు. కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తా ఉంటాయి. వాళ్ళు కావాలని ట్రాప్ చేసి ఈ ప్రాసెస్ ఉందని చెప్పేసి ఒప్పుకోవాల్సిందే. తప్పదు. హ్మ్. ఎందుకంటే నిజంగా రికార్డ్ అయినాయి కాబట్టి. సో, ఈ ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఏంటంటే చాలా మంది మోనాలిసాని హిందూస్ ఏందంటే కుంభమేళాలో ఫేమస్ అయింది. మంచిగుంది అమ్మాయి, బ్యూటిఫుల్ ఉందని చెప్పేసి మన పిల్ల అని ఓన్ చేసుకున్నోళ్ళున్నారు. సడెన్‌గా వచ్చేసి ఒక ముస్లిం చేసుకునేసరికి ఏందంటే అది యాక్సెప్టెన్స్‌కి అది కష్టమైతుంది. హిందూస్‌కి ఎట్లా అంటే అందుకే చాలా మందొచ్చేసి అలా ఇలా చేసుకుంటుంది. హిందూస్‌లో అబ్బాయిలు లేరా? హ్మ్. అని ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఎవరి స్టేట్‌మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటూ ఎళ్తున్నారు. సో ఏంటంటే ఇట్లా ఆ కుంభమేళాలో ఫేమస్ అయింది కాబట్టి హిందూస్‌కి సంబంధించిన అమ్మాయి, మా అమ్మాయి అని ఫీల్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అబ్జెక్షన్స్ అనేది అయితుంది. సో హ్మ్. ఇట్లాంటి వాటిలో చూడాలి. అంటే అది నిజంగా కూడా లవ్ జిహాదా కాదు అనేది ఫ్యూచర్ చెప్తది. ఇప్పుడే చెప్పలేం కదా! టూ ఎర్లీ టు సే. అవును. సో ఏదన్నా అయితే అది లవ్ జిహాద్ అంటాం. ఏం కాకపోతే ఓకే. అందరం ఏం లేదు ఆ టాపిక్ అనేది కామ్ అయిపోతుంది.